ఇట్ జెన్యున్ పార్ట్స్. ఓకే. సో ఇదంతా హార్డ్వేర్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఆటో నగర్, అబ్బా పేరు కూడా కరెక్ట్ పెట్టారయ్యా. టాటా జెన్యున్ పార్ట్స్ దొరుకుతాయంట. టొయోటా జెన్యున్ పార్ట్స్. ఆటో నగర్ విజయవాడలో ఉంది ఒకటి ఆటో నగర్. ఇక్కడ ఒక ఆటో నగర్ ఫస్ట్ టైం చూస్తున్నా. నెల్లూరు ఆటో నగర్ తీస్తాను మీకోసం. నెల్లూరు ఆటో నగర్ ని చూపిస్తున్నా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? లారీల రిపేర్ చేసేటివి ఉన్నాయి, కార్ రిపేర్ చేసేటివి ఉన్నాయి, గ్యాస్ కటింగ్ ఉంది, రేడియేటర్స్ చేస్తా ఉన్నారు మెకానిక్స్, పెయింటింగ్ వర్క్ చేస్తా ఉంది. మంచాలు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సీట్లు చేస్తా ఉన్నారు. ఆటో స్పేర్ పార్ట్స్, ఆటోలో ఏమైతే కావాలో అన్ని, తర్వాత కార్లో కావాల్సిన డెకరేషన్, కార్ డెకర్స్ అంటారు దాన్ని, స్పీకర్స్, ఏం కావాలంటే అన్ని దాంట్లో వేస్తారు. గోడౌన్స్ ఉన్నాయి కొన్ని. ఇది చాలా బోరింగ్ బిజినెస్. ఇది ఫ్యాన్సీ బిజినెస్ కాదు, ఇది చాలా బోరింగ్ బిజినెస్. బట్ చాలా డబ్బులు వస్తాయి. చాలా మందికి తెలియని విషయం ఇది. వెరీ వెరీ బోరింగ్. ఈ వెహికల్ ఎప్పుడైనా పాడైపోతే అప్పుడు మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఎలాంటి వాళ్ళ దగ్గర మనం రిపేర్ చేపిస్తాము. అంటిల్ అండ్ అన్లెస్ మీరు షోరూంలో మాత్రమే సర్వీసింగ్ చేపిస్తే కాదు, మీరు బయట చేపించినప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇలాంటి ప్లేసెస్ మీరు రావాల్సి వస్తుంది. ఇక్కడ కొన్ని చీప్ అండ్ బేస్ లో కూడా జరిగిపోతాయి వర్క్స్. ఇక్కడ సులభ్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఆటో నగర్, ఆటో నగర్ ఇన్ నెల్లూరు. క్యాస్ట్రాల్, క్యాస్ట్రాల్ సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. జేసీబీ చూడండి, జేసీబీ వర్క్షాప్. ఎంత బోరింగ్ వర్క్ అసలు, వెరీ 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 బోరింగ్. వాటర్ సర్వీస్, ఒక లారీని వాటర్ సర్వీస్ చేస్తే ఎంత కాస్ట్ వస్తుందో తెలుసు కదా. ప్రైవేట్ బస్ ఇది, ఆర్టీసీ బస్ కదా, ప్రైవేట్ బస్. ఇంజిన్ పంప్ సర్వీస్ అంట. ఇక్కడ చూడండి, ఎర్త్ మూవర్స్, ఎర్త్ మూవర్సే ఉన్నాయి ఇక్కడ. వీటిని కూడా రిపేర్ చేస్తారు. చూడండి